ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాల నెలకొంది. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదు అని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలారెడ్డి అనుచర గణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారు అని ఫిర్యాదులు ఆరోపించారు. వీరి పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికలలో తీవ్ర ప్రభావం పడింది అని చెప్పుకొచ్చారు. అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధులు సైతం గోల్మాల్ అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలారెడ్డిని ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించినప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నాం. కానీ ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చారు అని సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు ఫిర్యాదులు ఆరోపించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలయే కారణమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆరోపించారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు అని ఆరోపించారు. వైఎస్ షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ కేడర్ నాయకులను నిరాశ, నిస్పృహలకు గురి చేసింది అని ధ్వజమెత్తారు. తెలంగాణకు చెందిన షర్మిలారెడ్డికి చెందిన కొందరు అనునాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాలలో జోక్యం చేసుకున్నారు అని ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారికి బీఫామ్ కేటాయించారు అని ఆరోపించారు. సిడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నాయకులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, డీసీసీ ప్రెసిడెంట్స్ సూచనలు పరిగణనలోనికి తీసుకోకుండా వైఎస్ షర్మిల టికెట్ల ఎంపిక చేశారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు ఆరోపించారు. జగన్, షర్మిల ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగింది అని అధిష్టానం నుంచి ఎన్నికల నిధులు పంపిస్తే అభ్యర్థులకు ఇవ్వకుండా దాచుకున్నారు అంటూ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు సంచలన ఆరోపణలు చేశారు. షర్మిల పార్టీకి, అభ్యర్థులకు నమ్మక ద్రోహం చేశారని, వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలకు సీట్లు ఇవ్వకుండా రోడ్డున పడేశారంటూ మండిపడ్డారు. మహానేత వైఎస్ఆర్ కడుపున పుట్టిన జగన్, షర్మిల ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారంటూ సుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. వైఎస్ షర్మిల వ్యవహార శైలితో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన నేతలు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించాలని సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు కోరారు.